హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఏంటి ఏదో పొడి చూపిస్తున్నాను అనుకుంటున్నారా? కారపొడి అయితే కాదండి. ఇది కరివేపాకు, ఫ్లాక్స్ సీడ్స్ అండ్ సియా సీడ్స్, పంప్కిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, వాల్నట్స్తో చేసిన కారపొడి. ఇది హెల్త్కి చాలా అంటే చాలా మంచిది. హెయిర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా సొల్యూషన్ ఇదే. ఇప్పుడు డాక్టర్స్ అందరూ చెప్తున్నారు కదా, నట్స్ తినండి, సీడ్స్ తినండి అని. విడిగా అయితే మనం తినలేం కనుక ఇలా నేను కారపొడిలో చేస్తున్నాను. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు క్యారెట్ కర్రీ చేస్తున్నాను. ఎలా చేస్తున్నానో చూద్దామా. ఒక బాండి తీసుకొని జీలకర్ర, ఆవాలు వేసుకొని అవి కొంచెం చిట్పట్లాడిన తర్వాత ఆనియన్స్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటున్నాం. ఏంటి, నేను ఈ పొడి అయితే సేల్ చేస్తున్నానండి. మీలో ఎవరికైనా కావాలంటే నాకు కామెంట్ చేయండి, వాట్సాప్ నెంబర్ పెడతాను. తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ని కూడా వేసి బాగా వేపుకోవాలి. క్యారెట్ మగ్గేంత వరకు వేపుకోవాలి. అండ్ మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో నాకు కామెంట్ అయితే చేయండి. నా వీడియోస్ ఎక్కడి వరకు వెళ్తున్నాయో అని నాకు తెలుసుకోవాలని ఉంది. ప్లీజ్ కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. క్యారెట్ ఇలాగ మగ్గనిచ్చాలి. ఒకసారి కలుపుకొని మొత్తం క్యారెట్ మగ్గడానికి ఒక 2-3 మినిట్స్ మూత పెట్టుకుందాం. క్యారెట్ మగ్గుతుంది ఇలాగా ఆయిల్లో. తర్వాత మూత తీసి చూసి క్యారెట్ ఇలా మగ్గిన తర్వాత కొంచెం ఉప్పు వేసుకుందాం. ఉప్పు వేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్లు కారం, అంటే మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. నేను ఏ కర్రీస్ చేసినా సింపుల్గా టేస్టీగా చేస్తాను, అందుకే సింపుల్గా టేస్టీగా అంటూ ఉంటాను. కారం వేసుకున్న తర్వాత ఒక 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకోండి. ఇవన్నీ మొత్తం కలిసేలాగా ఒకసారి మొత్తం అంతా కలుపుకుందాం. పసుపు, కారం, ఉప్పు ఇవన్నీ కలిసేలాగా ఒకసారి కలుపుకొని ఒక 2-3 మినిట్స్ మూత పెట్టుకుందాం. తర్వాత చూస్తే ఇవన్నీ కలిసిపోయి ఉంటాయి కదా. ఇప్పుడు వాటర్కి బదులు మనం మిల్క్ వేసుకుంటున్నాం. ఈ మిల్క్తోనే గ్రేవీ వస్తుంది. తర్వాత రోటీలోకి కానీ, చపాతీకి కానీ, రైస్లోకి కానీ కర్రీ చాలా బాగుంటుంది. తర్వాత పాలు వేసుకున్న తర్వాత కలుపుకొని ఒకసారి మూత పెట్టుకొని ఇలా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. అంతేండి, క్యారెట్ మిల్క్ కర్రీ రెడీ. ఇప్పుడు మనం ముందుగా చూపించాను కదా నేను కరివేపాకు పొడి, అది వేసుకొని తింటున్నాను. 2 ముద్దలకి తింటున్నాను. 2 టేబుల్ స్పూన్ల పౌడర్ వేసుకొని 2 టీ స్పూన్ల నెయ్యి కూడా హెల్త్కి చాలా మంచిది. ఒమేగా 3 ఫ్యాట్ ఉంటుందని చెప్తున్నారు డాక్టర్లు. అంటే ఓవర్గా తింటే వెయిట్ ఎక్కువ పెరుగుతాం, తక్కువగా తింటే వెయిట్ లాస్ అవుతాం. నెయ్యిలో ఉన్న మ్యాజిక్ ఇది అని నాకు తెలుసు. నేను కూడా ఇలా తిన్న వాళ్ళు చాలా వెయిట్ లాస్ అయ్యాను. తర్వాత మనం రెడీ చేసుకున్న క్యారెట్ కూడా కర్రీ వేసుకొని ఇది ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తాను మీకు. ఇప్పుడు వేడివేడి అన్నంలో మన క్యారెట్ కర్రీ వేసుకొని తిన్నాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది.